సో మన జీటీ దాని వెనుక గొరిల్లా 450 ఇది నా ఫ్రెండ్ది. దీనికి ఆల్మోస్ట్ ఒక 50K మోడిఫికేషన్స్ అయినాయి. అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటిల్ దెన్. సో మీకు డీబీ కిల్లర్ లేకుండా సౌండ్ చూపించడానికి తీసుకొచ్చిన డీబీ కిల్లర్ ఇద్దామని. మావాడు మస్తు వేడిగా నడిపిండు, మాకు తీయడానికి రావట్లేదు, చేయగలుగుతామని చెప్పి మెకానిక్ దగ్గరికి వచ్చిన. ఆయన వేస్తుండు, ఆయన ఇస్తాడు. ఇక తర్వాత మనం ఫుల్ సౌండ్ ఏంటో చూద్దాం దీన్ని. ఇస్తుండు అన్న, కొంచెం వేడిగా ఉంది చూడన్న. మేము ఆడ ఘోరంగా తనలాడినాం అన్న. 2 నిమిషాలు తీసేసిండు అంతే. ఎవరిది వాళ్ళకే ఉంటుంది బ్రో పనితనం. మరి కిల్లర్ చూస్తూ అంటుంది చూసిలా. ఇప్పుడు ముట్టొచ్చో లేదో చెప్పలేము, ఇప్పుడే కాదు. అది చూసినావా తప్ప. ఓకే రైట్, ఓకే చల్లారింది, ఇప్పటికీ చేతిలోకి వచ్చింది. ఇది ఎంత బాగుంది చూడ్డానికి అన్న. నట్టు అన్న దానికే ఉంది, ఇచ్చేసా అన్న. ఇక నట్టు తీసుకుని దాన్ని చూడదాం. ఏంటి ఇదన్నా పెట్టేసి సౌండ్ కీ ఉందా? ఆన్ చేయి. స్టార్ట్ కాదేమో, న్యూట్రల్లో లేదు. న్యూట్రల్ ఉందా? సో నట్టు మన చేతిలో ఉంది. స్టార్ట్. అమ్మ పటాకీలు వేస్తుందిగా, పడేస్తుంది సౌండ్. చలో. సో గొరిల్లా 450. సో ఫస్ట్ కిందకి మన అట్రాక్షన్ కింద వేలాడుతుంది చూసిలా, మన గార్డియన్ బిల్. ఇది ఎవరిచ్చిలో నాకు తెలియదు, కానీ మా వాడు సేఫ్గా ఉండాలని వాళ్ళ లవ్డ్ వన్స్ ఇచ్చింటారు. సో ఫస్ట్ వెళ్తే ఈ అండర్ బెల్లీ గార్డ్. ఇది నార్మల్గా రాయల్ ఎన్ఫీల్డ్ ఇట్లాంటిది రాదు. నార్మల్ జస్ట్ ఇట్లా ప్లేట్ లాగా వస్తుంది, ఇట్లా నార్మల్. ఈ సైడ్కి రాదు. ఇది మోటోటార్క్ది, ఇక్కడ రాసింది చూడండి మోటోటార్క్. అందుకే ఇది కొంచెం సైడ్స్ కూడా వచ్చింది, కొంచెం గట్టి ఉంటుంది. కొంచెం నార్మల్ దానికన్నా కొంచెం అంత రేట్ ప్రైస్ డిఫరెన్స్ ఏమి ఉండదు కానీ ఓకే. నెక్స్ట్ వచ్చేసి మన క్రాష్ గార్డ్ చూస్తే ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇటు పడ్డా కానీ ఏం కాకుండా అటు ఇటు అవి కనిపిస్తున్నాయి కదా. సో ఇది క్రాష్ గార్డ్. ఇంకొకటి గొరిల్లా, ఈ ఒరిజినల్ ఫుట్ రెస్ట్లు గొరిల్లా 450 రాసింది చూడండి. ఇది ఎవరు వెనకాల కూర్చున్న వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండడానికి, లేకపోతే వీటి మీద కాలు పెట్టుకో వాళ్ళ మమ్మీ కానీ ఎవరన్నా పేరెంట్స్ ఎక్కడానికి. సో ఇంకోటి బ్యాక్ రెస్ట్, ఈ బ్యాక్ రెస్ట్. అండ్ ఇంకొకటి ఇది మన ఏదన్నా వెయిట్ క్యారేజ్ చేయడానికి, దూరం వెళ్తున్నప్పుడు ట్రిప్కి మన లగేజ్ పెట్టుకోవడానికి గొరిల్లా. ఇది కూడా ఒరిజినల్ ఫ్రమ్ రాయల్ ఎన్ఫీల్డ్. సో ఎగ్జాస్ట్ కూడా వేయించింది, ఐ విల్ కమ్ బ్యాక్ టు దాట్ లాస్ట్లో నా నోట్ వినిపించేటప్పుడు. సో ఇంకా మావాడు ల్యాంప్స్ పెట్టించిండు, హై బీమ్ ల్యాంప్స్. ఇటు ఒకటి ఉంది, ఇంకోటి ఉంది. సో ఈ హై బీమ్ ల్యాంప్స్ ఇవి ఒకసారి ఎట్లుంటే మీకు చేసి చూపిస్తా. ఆ ల్యాంప్స్ కోసం ఇక్కడ ఒక స్విచ్ వచ్చింది, ఎక్స్ట్రా స్విచ్ వచ్చింది చూడండి. 1 స్విచ్ ఆన్, ఇది 1 టైం ఆన్. ఇది అందట్లేదు. 2 టైం ఇంకో క్లిక్ చేస్తే వైట్ అవుతుంది, ఇంకొక సింగిల్ క్లిక్ ఏమో కలర్ చేంజ్. లాంగ్ ప్రెస్ ఆఫ్. సో ఇది ఎటన్నా టూర్కి వెళ్ళినప్పుడు ఇవి బాగుంటాయి. ఇంకొకటి మన హెడ్ లైట్ గార్డ్, ఇది కూడా ఫ్రమ్ రాయల్ ఎన్ఫీల్డ్.
ఇంకొకటి మన ఇదేమంటారు విండ్షీల్డ్ మీద కేవీ అని వేయించుకుండు. నిన్న టాటూ కూడా వేయించుకొని చూసిరు కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మన బోబోది మీకు తెలిసే ఉంటుంది, ఇది బాగా ఫేమస్. బోబో నావిగేటర్ ఫోన్ పెట్టుకోవడానికి. సో ఇంకేమున్నాయంటే ఇంకొకటి చూస్తులా క్రూజ్ కంట్రోల్కి. ఏదైనా లాంగ్ రైడ్కి వెళ్ళినప్పుడు ఇట్లా పెట్టి వదిలేయడానికి క్రూజ్ కంట్రోల్ అట్లా ఒక స్పీడ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. చేతులు నొప్పి వస్తాయి కదా ఇట్లా గుంజి అందుకు. సో దట్స్ ఇట్. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ఎగ్జాస్ట్ చూసిరు కదా ఎట్లుందో. లోపల కూడా చూడండి, ఎక్స్ లాగా ఒకటి వచ్చింది. దీని డీబీ కిల్లర్ మీకు చూపించిన ఆల్రెడీ, ఇందులో ఉంది డీబీ కిల్లర్. సో విత్ డీబీ కిల్లర్ ఒకసారి సౌండ్ ఉంటుందా. ఎగ్జాస్ట్ డీటెయిల్స్ నేను వేస్తా కిందటి పక్కన క్యాప్షన్స్లో వేస్తా. సో ఎట్లా వస్తుంది చూసిరు కదా, ఘోరమైన సౌండ్ వస్తుంది. సింగిల్ సిలిండర్ అయినా కానీ ఇది. దీని కింద అండర్ బెల్లీ గార్డ్ కూడా పెట్టించిండు. ఇది మోటో టార్క్ తెప్పించిండు అండర్ బెల్లీ గార్డ్. చూడండి ఇక్కడ రాసింది మోటో టార్క్. ఈ మోటో టార్క్కే అండర్ బెల్లీ గార్డ్ మొత్తం కిట్ వస్తుంది. అది సీన్. నువ్వు చెప్పాలి. సస్పెన్స్.